పేదవారి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా చంద్రబాబు గారు ఉదారంగా ముఖ్యమంత్రి సాయం నుంచి భారీగా సాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉదారంగా సాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,24,984 రూపాయలు ఇప్పటివరకు కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయలు లంచాలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సాయం చేస్తూ ఉంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సాయం చేస్తూ ఉంది భారీ ఎత్తున. అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. వసతుల క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ అక్షరాలు బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సాయం చేస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నాము. వాళ్ళు అలాగే ఇప్పటి వరకు కూడా గత 24 జూన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ రూపేణ మన నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే 15 కోట్ల రూపాయలు ఈ నెల విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమం ఆగకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమిస్తూ వారందరినీ సహాయం అందించడం, త్వరలోనే రాబోయే రోజుల్లో అర్హులైన కొంతమంది కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. దానివైపు కూడా స్టడీ చేయమన్నారు. ఎవరైతే మోసం చేసి దగా చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు తక్షణమే తప్పకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ వల్ల అర్హులకి అన్యాయం జరుగుతుంది. అనర్హులు మీరు పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. అనర్హులు తప్పుకుంటే మరి కొంతమంది పేదవారికి సాయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినయంగా మనం చేస్తూ ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సైనస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వారిని తక్షణమే త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. లోకేష్ గారు ఆల్రెడీ భారం మోస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో కూడా అద్వితీయమైన ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక నాయకుడిగా ఎదిగారు. ఇవాళ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది, దేశం మీద అవగాహన ఉంది, ప్రపంచీకరణలో అవగాహన ఉంది. చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆయన వైపు దృష్టి సారించి ఇవాళ పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఒక గ్లోబలైజేషన్లో పార్టిసిపేట్ చేసేలాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసే కృషులు, కార్యభారాన్ని మోయటం కోసం చంద్రబాబు గారు ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కార్యభారం కొంత తగ్గించుకోవడం కోసం, పార్టీ భారాన్ని అప్పచెప్పడం కోసం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి అప్పచెప్పారు. ఒకవైపు మంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన చేస్తూనే, ఐటీ మంత్రిగా పరిశ్రమలన్నీ కూడా తేవడంలో ఆయన కృషి చేస్తూనే పార్టీని నూతన విధానాలు నడపడం కోసం, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఆయనకి మా అందరి సహకారం ఉంటుంది. మీ అందరి సహకారంతో ఆయన మంచి నాయకుడిగా ఎదిగారు. ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొదటి స్థానాన్ని తీసుకెళ్ళడం ఆయన కృషి అద్భుతమని మనవి చేస్తామని. నేను కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కొంచెం అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే యాజమాన్యం ఒకటే, సమాన పనికి సమాన వేతనం అనేది నా విధానం. దానికి భిన్నంగా నడుస్తుంది. ఇక్కడ జీతాలు వేరు, ఏపీ పేపర్ మిల్లు రాజమండ్రిలో ఉన్న జీతాలు వేరు, అక్కడ జీతాలు వేరు. అలా అగ్రిమెంట్లు కూడా సకాలంలో చేయటం లేదు. యూనియన్ ఎన్నికలు నెరవేర్చి వారికి సకాలంలో జీత బత్యాలు పెంచాల్సిన అవసరం లేదు, పెంచడం లేదు. చాలా తక్కువ వేతనాల్లో పనిచేయించడం సరైనది కాదు. కార్మిక శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలను కాపాడుకుంటూనే కార్మికుల శ్రేయస్సులో పనిచేస్తున్నాం. నిన్న అధికారులకు మాట్లాడాం, జాయింట్ కమిషనర్తో మాట్లాడాం, కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి నేను మీటింగ్ ఏర్పాటు చేసాం. యాజమాన్యం మేము పైకి తెప్పి మళ్ళీ వస్తామన్నారు. నేనైతే వెరీ క్లియర్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికులకు మేలైన మీ ప్రొడక్షన్ పెంచుకోండి, మీ ఇండస్ట్రీ లాభసాటి నడుపుకోండి, మేము కాదంటలేదు. కానీ కార్మికుల శ్రేయస్సుని పణంగా పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు. వెరీ క్లియర్. యాజమాన్యం అక్కడ కార్మికులు కొంత ఎప్పుడైతే చాలా కాల విలంబం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు అకస్మాత్తుగా సమ్మెలోకి వెళ్ళారు. నోటీస్ ఇవ్వకుండా వెళ్ళడం పొరపాటుని కూడా చెప్పాను వాళ్ళకి. అలాగే యాజమాన్యం లాకౌట్, ఎవరైతే పర్మనెంట్ కార్యక్రమంలో ఎవరో మానలా, కానీ లాకౌట్ కక్ష సాధింపు ద్వారానే వెళ్ళడం యాజమాన్యం సరైనది కాదు. తమ బిడ్డల్లాగా చూసుకోవాల్సిన వాళ్ళ మీద కక్ష సాధింపులకు వెళ్దామంటే మాత్రం మేము అంగీకరించలేదు. త్వరలోనే దాన్ని పరిష్కారం చేస్తాం. వెంటనే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తానికి మా ప్రయత్నం మేము చేస్తాం. నిధులు ఎలా సమీకరించాలి ఎలాగనేది మీద కూడా మంత్రుల ఉప కమిటీ కూడా నియమితమైంది. త్వరలో లోకేష్ గారు కూడా రాజమహేంద్రం రాబోతున్నారు.
ఆయన సమక్షంలో కొంతమంది మంత్రులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆకలింపు చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నిధులు ఎలాగ తేవాలి, ఎందుకంటే పుష్కరాలు జరుగుతాయి, అది వేరే విషయం. డెవలప్మెంట్ ఏం జరగాలి, పుష్కరాల పేరుతో అభివృద్ధి జరగాలని నా ధ్యేయం. దానికోసం ఒక బైపాస్ రోడ్డు ఒకటి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మంచినీటి పరిస్థితి ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారించాలని కొన్ని భౌగోళికంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేసుకొని గ్రోత్ని పెంచాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు రావటం లేదు, భూములు కొరత వల్ల పరిశ్రమలు రావటం లేదు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల హౌసింగ్ ప్రాజెక్టు దెబ్బతింది. రాజమండ్రి రూరల్ సిటీకి సంబంధించిన అనేక మందికి అన్యాయం జరిగిపోయింది. అవన్నీ పనికిరాని భూముల్లో ఎక్కడ కొన్నారు, డబ్బులు దోచేశారు. అవన్నీ వాళ్ళు మళ్ళీ సరి చేసుకుంటూ హౌసింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి మ్యాక్సిమం వర్కౌట్ చేస్తుంది. మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతూ ఉంది. దాన్ని పూర్తి స్కేల్లో ఇంప్రూవ్ చేసేదానికి కూడా కేంద్రం అనుమతిస్తూ ఉంది. అలాగే అమరావతి వేగంగా పనులు అవుతున్నాయి. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం అనేక ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు కృష్ణలో ఉన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి భారీగా. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అంగీకారాలని అన్ని ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతుంది. భారీ పరిశ్రమలు ఇవాళ అనకాపల్లి దగ్గర వచ్చే స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేక గూగుల్ కంపెనీలు కావచ్చు, అనేక కంపెనీలు వస్తామని, దానివల్ల లక్షలాది మందికి ఉపాధి లభించే అపాయం ఉంది. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. వివిధ ప్రాంతాలకు, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, కేంద్రంగా అమరావతి కేంద్రంగా కూడా పరిశ్రమలు భారీగా వచ్చే అవకాశం ఉంది. మా వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లాలో ఏంటంటే భూములు దొరకట్లేదు. భూములు ఖరీదైన భూములుగా ఉండటంలో ఏదైనా పెట్టాలన్నా కూడా పరిశ్రమలు వెనకడిగే పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. వ్యవసాయ ఆధారితంగానే ఉండటం కాదు, ఈ ప్రాంతంలో కూడా ఉపాధి దొరకాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి వలసలు పోవడం సరైనది కాదు. దానివైపు కూడా మేము దృష్టి సారిస్తాం.